ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సార్ అండ్ యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా, కంటితో కూడా చూడట్లేదు, తల్లిదండ్రులు నేర్పించట్లేదు, పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు. ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలన ఉండిపోతుంది. ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత? లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అంటారు సార్. రెండు విషయాలు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్, ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు సంఘటనలు జరగడం అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు. సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొందరికి ఏంటంటే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు. సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏమిటో వాళ్ళకి చూపించలేదు, కష్టాలు ఏమిటో చెప్పలా, కాబట్టి తెలియదు వాళ్ళకి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్, సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్. తర్వాత అడ్వైజ్ మీరు ఎవరు ఇచ్చేదండి లైఫ్లో? హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైజ్ అండి? వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి? వాళ్ళకి 200% ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు, నాలెడ్జ్ వాళ్ళకి లేదు. భగవద్గీతలో మొత్తం ఉందండి. భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవకరా, ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది సార్. చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్. చిన్న వయసులో అది అలా జరిగి ఉండేది, ఇలా జరిగింది, అది ఇది అంటారు, తెలియదు. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. లాయరా, జడ్జా కాదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్, బెస్ట్ అడ్వైజ్ ఎవరంటే భగవద్గీత. అదేదో హిందూ రిలీజన్ అని కాదండి. భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై ఎ ముస్లిం, బై ఎ క్రిస్టియన్, బై ఎ బుద్ధిస్ట్, బై ఎ సిక్, బై ఎ జైన్, ఎనీబడి. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్. సో నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు, ఇదేంటిది అన్నాను. అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్, చిన్న 6th క్లాస్లో వెళ్ళరా అన్నారు. కరాటే ఎందుకు, దేనికి ఇది అన్నారు. మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, బాడీ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను. మనలో ఉన్న ఒక పేషెన్స్, కామ్నెస్, ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మనం లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు, ట్యాకిల్ చేయవచ్చు. తట్టుకునే శక్తి మనకి కావాలంటే మార్షల్ ఆర్ట్స్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్. బుక్ ఆఫ్ నాలెడ్జ్, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు భగవద్గీత. సూపర్ సార్. అండ్ ఒక్కసారి ఎర్లీ 80sలోకి వెళ్తే సార్, అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాది నెల్లూరు జిల్లా కావాలి సార్. అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది, పాతూరు ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక లేడీ, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె 30 ఏజ్, మేబీ 28 ఆ ఏజ్ ఉండొచ్చు. చాలా మంచిగా ఉంటారు, మంచి ఎత్తు, పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి, అంటే మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు, ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట, లేకపోతే చేసుకోదంట. అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం. తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సో నేను ఏం చెప్పట్లేదు, ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారా వాళ్ళు? సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్ మెయిల్ ఉండేది సార్. సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్ మెయిల్ రాసేవాడు కాదు సార్. దానికి ఒక మనిషి ఉండేవారు, వాళ్ళు రాసేవారు, ఒక ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు. పాప అవతల వాళ్ళు ఏమనుకునేవారంటే నిజంగా హీరో రాసి పంపాడని అనుకునేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని. బట్ ఏదో అట్లా పిచ్చిగా ఏదో ఉండేది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో
చాలామంది ఆంధ్ర నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, సో ఆంధ్ర నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు, సో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది, అవును సార్. ఆంధ్రాలో జరగల. సార్. తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం, లేదు రాజమండ్రి, గుంటూరు అంతే, వేరెక్కడ జరగల. సార్. అది కూడా 15 రోజుల షెడ్యూలే, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని కొందరు, కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి బయలుదేరదామని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని, అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే, ఇంకా ఇక్కడే వస్తారు అనుకునేవాళ్ళు, పాపం వాళ్ళకి తెలియదు. సార్ అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, చాలామంది అమ్మాయిలు ఒక్కసారి సుమన్ గారిని చూస్తే చాలు అనుకొని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా సార్. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఇప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్. కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్, విలేజ్ అని వెళ్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి, అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు, వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి, సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా, తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో, సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా, సో మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి, మేము నిజమా ఇది ఏమిటి అని మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి, వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చెప్పి పాపం అంటే ఒక మంచి ఉద్దేశంతోనే, మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక సార్ ఫ్యానే కదా సార్, ఇప్పటికీ ఫ్యానే సార్, అది ఏదైనా ఫ్యాన్, మేల్ ఆర్ ఫీమేల్, అవును వైస్ వర్సా. అవును, ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి, ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి ఇది అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్, ఇది మనం తప్పదు, ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అది. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది, మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు, మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం, బ్యాచులర్గా ఉంటే వస్తారు. ఐ థింక్ అది అంతే, వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్, వేరే దాంట్లో లేదు. అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి. బట్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి, గుడ్ ఫ్రెండ్స్ అండి. మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో కలిశాను, జీవిత గారు వచ్చారు, కలిశాను, మాట్లాడాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, మాకేమీ ఫీలింగ్స్ అంటూ ఏం లేదు. గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు, సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి. లేదు, నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నా వల్లనే సార్. ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ డబ్బింగ్కి ఎవరెవరికో ఇచ్చేవారు, బట్ పాపులారిటీ వచ్చింది నా వల్లనే సార్. నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్, తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి, ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు అవడంతో డబ్బింగ్లు తగ్గించేసాడు ఆటోమేటిక్గా. నాకు ఫోన్ చేసి భయ్యా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది, సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను, సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడేది తెలుగే, తమిళ్ కాదు, సో నాకు ఆ భయం లేదు, నాకు నేను ఐ కెన్ మేనేజ్, నేను చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్, అంటే క్యారెక్టర్ని బట్టి, టోన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య ఉందండి, అన్నమయ్య సినిమాకి బాలుగారు మాట్లాడారు, ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి. అవును, ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, వాయిస్, ఆ క్యారెక్టర్, ఆ హెవీనెస్. సో నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు. నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో, ఇంకా అది కావాలని చెప్పి అట్లేం కాదు. బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది, సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి అన్నప్పుడు నేను చెప్తున్నాను. కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది, కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్, మీరు చెప్పుకోండి అంటున్నారు. సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి, ఇది నా వాయిస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా కాదు. సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి అలాంటిది ఏం లేదు సార్, ఏదో అనుకోవడం తప్ప లేదు. మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి భయ్యా నేను చెప్తాను సార్, భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్, మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నేను టైం తీసుకొని వస్తాను, ఓకే ఎంతైనా మీరే
నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే, లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తానైతే నేను, సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే అతన్ని. మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మై సెల్ఫ్ సాయి కుమార్, రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఎవడో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు, నేటి భారతం అనుకుంటారు తెలుగులో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో చేరాలి, దేశానికి సేవ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది, సినిమా కూడా సూపర్ హిట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం, మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి. కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే, ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది. మీ దాకా ఆ టాక్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్. సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం, ఈ పనికి నేను వెళ్ళా సార్. నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాగా వచ్చారు తమిళ్ కిట్టు. ఇప్పుడు యాస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు, ఆ రోజుల్లో డ్రామాలు చేయాలి, అది వేరే. నేను ఆ యాస్పిరేషన్ లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు సార్, ఆ ఫీలింగ్ లేదు, యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి. సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం. దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే. అంటే ఈ రొటీన్ వర్క్ చేయడం, మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు, ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది. ఏం వేరే ఏం లేదు, ఇదే ఇది. హీరో అన్నప్పుడు అదే డైలాగులు, వేరే వేరే రైటర్స్ వేరే వేరే స్లాంగ్లో రాస్తారు, ముందుది వెనక్కి ముందు రాస్తారు, మ్యాటర్ ఒకటే. సో అట్లా కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి 10 సినిమాలు రావడం, ప్రెషర్తో ఒప్పుకోవడం, అట్లాగా నాకు 47 years నాకు కంప్లీట్ అయిపోయింది. అంతేగాని నెంబర్ 1 అయిపోవాలి, వాడు వస్తే నేను వదలకూడదు, లేకపోతే వాడెట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది, రాజశేఖర్ చేస్తున్నాడు సార్, ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది. బట్ నేను దాని గురించి పెద్ద, ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్, మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా. ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే ఈరోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అవును, మనం ఎవరిని ఆపలేము, ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది. మన లెవెల్ని, మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బారు పెట్టలేము. సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు. అంటే లేదు సార్, అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. వచ్చింది, టాక్ వచ్చింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.